అమ్మతో మీ అటాచ్మెంట్ ఎలా డిఫైన్ చేస్తారు మీరు? షీఈ్ మై యూనివర్స్. అమ్మ నాకు దేవుడు తర్వాత ఇంకో నాకు ఏదైనా పదం తెలుసు అని అంటే అమ్మ. షీఈ్ మై ఫ్రెండ్, షీఈ్ మై గురు, షీఈ్ మై ఇన్స్పిరేషన్, ఎవ్రీథింగ్. అమ్మ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో ఆ ఇన్స్పిరేషన్ అనేది నాకు ఎలా అంటే నా 7th క్లాస్ కోరిక అండి, డాన్స్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలి అని చెప్పి. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ స్టెప్, ఈ యొక్క డాన్స్ ఇన్స్టిట్యూషన్ కి కూడా అమ్మ నాకు సపోర్ట్ చేయడం వరకు కాదు, ఉన్నటువంటి ప్రతి పిల్లలకి వాళ్ళ ఇప్పుడు ప్రోగ్రామ్ అంటే కానివ్వండి, జస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. బట్ అక్కడితో ఆగదు. నన్ను రెడీ చేసే కంటే ముందు నువ్వు రెడీ అవ్వు, నేను వస్తాను, ఐల్ జస్ట్ కమ్ అని చెప్పి పిల్లలందరినీ అరేంజ్ చేసి వాళ్ళ మేకప్ కానివ్వండి, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ అన్ని ఫిట్ అయిన ఎవ్రీథింగ్, అక్కడ ప్లేస్మెంట్స్ ఎవ్రీథింగ్ కూడా అంత ఇన్వాల్వ్మెంట్. అండ్ నేను ఇష్టపడినటువంటి దాన్ని ఆ మదర్గా తను ఇష్టపడి సపోర్ట్ చేయడం ఇస్ డిఫరెంట్. బట్ అమ్మ ఇష్టపడుతూ, అమ్మ చిన్నప్పటి నుంచి నాకు చేసి కూడా ఇంకా నువ్వు పిల్లలందరికీ ఒకరికి ఇద్దరికి కాదు ఇంతమందికి చేయాలి అండ్ ప్రోగ్రామ్కి రేపు అరేంజ్ చేసుకోవడం, సో ఇవన్నీ చేయడం అనేది సో ఇట్స్ లిమిట్లెస్. అండ్ ఈ యొక్క నాకు అమ్మకి ఉన్నటువంటి బంధంకి పర్ఫెక్ట్ వర్డ్ అనేది నాకు తెలిసి యూనివర్స్లో ఇంకా కనిపెట్టలేదు అనుకుంటాను. సో అంత గొప్ప బంధం అనేది దేవుడు అంత గొప్ప అమ్మని నాకు ఇచ్చారు.